కాకి అప్పారావు గారు ఇందులో ఫిర్యాదు చేశారు. ఆయనకు ఒక స్క్రాప్ షాప్ ఉన్నది ఎర్రవరం దగ్గరలో, ఎన్హెచ్ పక్కనే. ఆ దగ్గర వంతల కుమారి మరియు ఆమెతో సహజనం చేస్తున్న మరి కామేశు, వీళ్ళిద్దరిది ఏజెన్సీ. కుమారిది జీమాడ్ల మండలం, అలాగే ఆ కుర్రాడిది పాడేరు మండలం. ఆమెకు ఆల్రెడీ ముందే మ్యారేజ్ అయింది. ఆమెకి సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఆమెకి ఒక 18 ఏళ్ల కుమార్తె, ఒక 16 ఏళ్ల కుర్రాడు కూడా ఉన్నాడు. భర్తని, ఇద్దరు పిల్లల్ని విడిచిపెట్టి ఈయనతో వచ్చేసింది, కామేష్తో వచ్చేసి ఈ స్క్రాప్ షాప్ లో కూలి పని చేసుకుంటున్నారు. అక్కడే ఉంటున్నారు. ఆయన భోజనం పెట్టుకుని నెలకి ఒక 15,000 ఇస్తారు. కాకపోతే వీళ్ళు ట్రైబల్స్ అవడం వల్ల వీళ్ళకి ఆల్కహాల్ తీసుకోవడం రోజు అలవాటు. ఆ రోజు అక్కడే కొంచెం మద్యం సేవిస్తూ ఆదివారం నాడు మాత్రం ఒక 1000 రూపాయలు ఈ కాకి అప్పారావు ఓనర్ దగ్గర తీసుకొని బయటకు పోయి వైన్ షాప్ లో వైన్ కొనుక్కొని, బయట బిర్యానీ గట్ట కొనుక్కొని ఆ రోజు ఎంజాయ్ చేస్తారు. ఇది వాళ్ళ వీక్లీ ప్రోగ్రామ్. అదేవిధంగా నేను ఒక 1000 రూపాయలు తీసుకొని వైన్ షాప్కి వెళ్ళి కొనుక్కొని ఫుడ్ కొనుక్కొని తింటారు. అక్కడ గొడవ వచ్చింది ఇద్దరికి. వెనక్కి వెళ్ళి తాగిద్దారు, గొడవ వచ్చింది. ఏమిటంటే ఆ ముందు ఇద్దరు పిల్లలకి భర్తకి ఏమి డబ్బులు పంపాలి అని ఆయనతో గొడవ పడింది. గొడవ పెడితే నేను మన భర్తనే కష్టంగా ఉంది, వాళ్ళకెలా డబ్బులు పంపిస్తామని ఇతను అన్నాడు. ఇద్దరు సుమారు 4 క్వార్టర్ల వరకు తాగేశారు. ఆమె కూడా ఒక క్వార్టర్ తాగింది. ఈయన కూడా ఒక 2.5 క్వార్టర్లు తాగేశాడు. తాగిన తర్వాత అక్కడ గొడవ వచ్చి ఇష్టం వచ్చినట్టు ముఖం మీద ఆయన పిడికిలతో గుద్దేశాడు బలంగా. అంతేకాకుండా తల పట్టుకొని నేలకి ఎదిం పెట్టాడు. దాంతో ఆమె స్పృహ కోల్పోయి కదలలేని పరిస్థితుల్లో ఈమెను తీసుకెళ్లి రాత్రి ప్రాంతంలో ఈ స్క్రాప్ షాప్ దగ్గరికి వెళ్ళాడు. కాకి అప్పారావు అక్కడ ఉన్నాడు. ఏమైందంటే ముందుగా ఆవిడకి ఒక బైక్ గుద్దేసిందని చెప్పాడు. వెంటనే అతను ఆయన దగ్గర ఉన్న వ్యాన్ లో ఎలమంచిలి గవర్నమెంట్ హాస్పిటల్కి అతను వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళాడు. అప్పటికే డాక్టర్ గారు సుమారు 3:30 ప్రాంతంలో చెక్ చేసి చనిపోయిందని చెప్పారు. అప్పుడేమో ఆయనకి డౌట్ వచ్చి గట్టిగా అడిగాడు, కాకి అప్పారావు ఏం చేసిందంటే ఇలాగ డబ్బుల కోసం గొడవ వచ్చింది, నేనే కొట్టేశానని చెప్పాడు. దాంతో ఈ కాకి అప్పారావు గారు మాకు రిపోర్ట్ ఇచ్చారు. దాని మీద హత్య కేసు నమోదు చేస్తున్నాం.